పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ పునఃప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండవ భాగం ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మణిపూర్లో తాజా హింసాకాండ, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల బెదిరింపు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఓవైపు బడ్జెట్ పద్దులకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్కు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుండగా, ఓటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణలు, మణిపూర్లో హింసాకాండ, ట్రంప్ ప్రభుత్వంతో భారత్ వ్యవహరణ తీరు వంటి సమస్యలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుపై తీర్పును ఎస్సీ/ఎస్టీ 2 అదనపు జిల్లా కోర్టు ఇవాళ వెల్లడించనుంది. అమృత, ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రథమ నిందితుడు అమృత తండ్రి మారుతీరావును చేర్చారు. 7 ఏళ్ల పాటు సాగిన విచారణలో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు. పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై ఇవాళ కర్నూలు జిల్లా జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది. కర్నూలు జైల్లో ఉన్న పోసానిని భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై విజయవాడ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించారని ఆదోని 3 టౌన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయి కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని. ఇప్పటికే ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్పై మెజిస్ట్రేట్ తీర్పు రిజర్వ్ చేశారు. దీంతో పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోసానికి ఇప్పటికే కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. నరసరావుపేట, కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో బెయిల్ రాలేదు. అలాగే విజయవాడ భవానీపురం కేసులో ఈ నెల 20 వరకు రిమాండ్ పడింది. ఇవాళ పరిశ్రమల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు హాజరు కానున్నారు. అనంతరం 3 గంటలకు ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలకు సంబంధించి బడ్జెట్పై చర్చించనున్నారు భట్టి. వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా మొగ్గలునే తుంచేయాలని కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వస్తే అధికారంలోకి వాటా అడుగుతారని భావించి బీఆర్ఎస్, బీజేపీ కులగణన తప్పని తొండివాదన తెస్తున్నాయని ఆరోపించారు. కులగణనలో ఎక్కడ తప్పుందో చూపించాలని బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ చేశారు. చదువులు, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది కేంద్రం మెడపై కత్తిలా వేలాడుతోందని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 4 స్థానాల్లో 1 స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తూ ఉండడంతో అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 3 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు వస్తాయి. 5 స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్కు 4వ సీటు లభించే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసీఆర్ ఆదేశించారు. టీడీపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. 2 బీసీలు, 1 ఎస్సీకి సీట్ ఇచ్చారు. ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగుస్తూ ఉండడంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉండవన్నారు. గత కొద్ది నెలల క్రితం ప్రజాప్రభుత్వం 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసి 600 కోట్లు నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలాడారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు నిజాలు మాట్లాడాలని అన్నారు. ముఖ్యమంత్రిగా అడ్డగోలు అబద్దాలాడితే ప్రజల్లో పలుచునైపోతావంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శాసనమండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖరారైంది. హైదరాబాద్ మగ్దూమ్ భవన్ లో ఆదివారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం ఇవాళ 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నెల్లికంటి సత్యం ప్రస్తుతం నల్లగొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అర్ధరాత్రి హైదరాబాద్ లోని గాంధీ భవన్ ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించలేదని ధర్నాకు దిగారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గాంధీ భవన్ కొచ్చారు ముస్లిం నేతలు. తమను పార్టీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్సీ సీట్లలో తమకు న్యాయం ఇవ్వాలని ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ముస్లిం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లు మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని లాగుతోంది. కార్మికుల ఆచూకీ కోసం 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్థానిక జనసేన టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. హాస్పిటల్ సిబ్బందితో పాటు రోగులను భయపెట్టారు. జనసేన ప్రత్తిపాడు కోఆర్డినేటర్ పరుపుల తమ్మయ్య బాబు హాస్పిటల్లో దౌర్జన్యం చేశాడు. ఓ వైద్యురాలితో ఆయన దురుసుగా ప్రవర్తించడంతో పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో చట్ట ప్రకారం చర్య తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, తమ నాయకుడికి చెప్పకుండా ఎలా ట్రీట్మెంట్ ఇస్తారంటూ లోకల్ లీడర్లు హడావిడి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెళ్ల ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. గరిమెళ్ల మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో వేసవి రాకముందే బోర్లు ఎండిపోయాయి. దాంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లను తీసుకొస్తున్నారు. చేతికందిన పంటను వదులుకోలేక రోజుకు 1000 రూపాయలను ఖర్చు చేసి ట్యాంకర్లను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛాతీలో నొప్పి రావడంతో జగదీప్ ధన్ఖడ్ ను హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ లోని క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ టెర్రరిజంను ప్రోత్సహిస్తూ ఉన్నారు. పేద అభివృద్ధి చెందుతోన్న దేశాలను బెదిరించడం ద్వారా మేధో వలస రాజ్యాలను స్థాపించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని యోగా గురు బాబా రామ్దేవ్ ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ విధిస్తోన్న ప్రతీకార సుంకాలపై పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ స్పందించారు. ఇప్పుడు మేధో వలస రాజ్యాల కొత్త యుగం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టారిఫ్ టెర్రరిజంలో ప్రపంచ రికార్డు సృష్టించాడని రామ్దేవ్ అన్నారు. పేద అభివృద్ధి చెందుతోన్న దేశాలను బెదిరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని రామ్దేవ్ అన్నారు. ఆర్థిక ఉగ్రవాదంతో ట్రంప్ ప్రపంచాన్ని వేరే యుగంలోకి తీసుకెళ్తున్నాడని ఆరోపించారు. ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే జేడీయూ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమతో పొత్తు పెట్టుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ను ఆర్జేడీ ఆహ్వానించినట్లు ప్రచారం కొనసాగుతోంది. ఆయన మళ్లీ తమ కూటమిలో భాగం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వచ్చిన ఊహాగానాలపై తేజస్వి యాదవ్ స్పందించారు. ఆర్జేడీ నేతపై మండిపడ్డారు. అలాంటి ఆఫర్నేమీ ఇవ్వలేదని, ఇష్టానికి ఊహించుకుని అవాస్తవాలు ప్రచారం చేయొద్దని సూచించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. తేజస్వి సూర్య దంపతులు సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కాంగ్రెస్ అన్న, ఆ పార్టీ నేతలన్న పదునైన విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయే తేజస్వి సూర్య తన వెడ్డింగ్ రిసెప్షన్ లో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. టీమిండియా విజయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. టోర్నమెంట్ శాంతం అద్భుతంగా ఆడారంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ గెలిచింది. టీమిండియా టైటిల్ గెలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. మన మెన్ ఇన్ బ్లూ టీం సాధించిన అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి తాను కూడా హర్షిస్తున్నానని ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. వీరితో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.